సార్ మీరు ఇప్పుడు సినిమా తీయక 4 ఏళ్ళకి వస్తుంది, 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అవుతా ఉంది కదా సినిమా తీయక. ఇండస్ట్రీ భరద్వాజ్ గారిని పక్కన పెట్టిందా, భరద్వాజ్ గారి ఇండస్ట్రీని పక్కన పెట్టిరా? అంటే ఎవరెవరిని పక్కన పెట్టలేరు, ఎవరిని తీసుకోలేరు. ఇప్పుడు మనం చేస్తే సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఉంటాం, సినిమా చేయకపోతే ఇండస్ట్రీలో ఉంటాం. నాకు కావాలనుకుంటే నేను ఎప్పుడైనా పోవచ్చు, వద్దని నేనే కాదు మీరైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇది మనం పక్కన పెడతాం ఉంచిన. ఇందాక చెప్పా, ఇండస్ట్రీలో నుంచి ఎవడు నాశనం చేయలేడు, ఎవడిని పెద్దవాడిని చేయలేడు. నా అదృష్టము నా టాలెంట్ ఉంటే నేను ఎవరైనా అంటాను. అంటే ఎందుకు మీకు అదృష్టం లేదు, మీకు టాలెంట్ లేదని చెప్పేసి కాదు, 75 years నేను ఒక 20 years దగ్గర నేను రాజులాగా ఉన్న ఇండస్ట్రీ అంటే భరద్వాజ్ అనే లెవెల్లో నేను బతికిన. ఇంకెంతకాలం నాకు ఉండాలిగా సిగ్గు. వాళ్ళు ఉండమన్నా కానీ నేను ఉండాలి కదా. అంటే నెక్స్ట్ ఎవరు రాకూడదా, నెక్స్ట్ జనరేషన్. మీరు మొత్తం అయితే ఆక్యుపై చేయరు కదా, మీరైతే మొత్తం ఆక్యుపై చేయరు కదా, ఇండస్ట్రీ మొత్తం అయితే మీరు ఆక్యుపై చేయరు కదా, మీరు ఉన్నంత మాత్రం. 2 రకాలు ఉంటుందమ్మా దీంట్లో. ఫినాన్షియల్గా ఆక్యుపై చేసిన ఒక పద్ధతి, పొజిషన్గా ఇండస్ట్రీలో ఉండేప్పుడు. ఇండస్ట్రీలో నేను చెయ్యని పదవులు లేదు, అన్ని పదవులు చేసిన నేను. సో పదవులు చేసి మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి. నేను ఫెడరేషన్ చేసిన, డైరెక్టర్ అసోసియేషన్ చేసిన, ఫెడరేషన్ చేసిన, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ చేసిన, ఛాంబర్ చేసిన, ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసిన, చిత్రపురి సొసైటీ చేసిన, మూవీ టవర్స్ సొసైటీ చేసిన. సో ఉన్న అన్ని పదవులన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వాడు వస్తాడు కదా, నేనే అక్కడ కూర్చోవాలనుకుంటే ఎట్లా? ఎందుకు సార్? అదృష్టమో దురదృష్టమో నేను ఎందుకో కానీ నన్ను అందరూ లైక్ చేసి అన్నిట్లో తీసుకొచ్చి బలవంతంగా పెట్టాను. నేను ఎక్కడ వెళ్ళలే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ అడగలేదు, వెళ్ళలేదు. నేను అడగలేదు, వెళ్ళలేదు. అడిగా ఇప్పుడన్నా బలవంతంగా నీ బొట్టుడు వచ్చి అన్న నామినేషన్ అయ్యే మనకెందుకు అంటే, కాదు కదా నువ్వు సంతకం పెట్టి నేను చూసుకుంటే, సంతకం పెట్టి పోవడే కానీ నేను ఓటేయమని కూడా అడగలే ఎప్పుడు. కానీ ఎప్పుడు గెలిపించాను పాపం. 2 సార్లు ఓడించాను అనుకో, అన్నిసార్లు గెలిపించారు. ఓకే. సో దాన్ని పెద్ద ఇష్యూ కాదు నాకు. అన్నీ చేసినాక నాకు వద్దంట. నేను ఈ ఓడిపోయినాయి కూడా నేను వద్దు, ఆల్రెడీ చేశాను కదా. నేను చేయనంటే బలవంతంగా చేయించింది కొంతమంది. ఓడిపోతా అని చెప్పిన, ఎన్ని ఓట్లు వస్తాయో కూడా చెప్పిన, అన్ని ఓట్లే వచ్చినాయి నాకు. ఎవరా కొంతమంది? ఎవరు మిమ్మల్ని? ఫ్రెండ్సే సార్, మన వాళ్ళే ఉంటారు. ఎవరు ఉంటారు? వాళ్ళకి ఏదో కష్టం వచ్చి ఉంటుంది అక్కడ, అందుకని వాళ్ళు చెప్తారు మీరుంటే బాగుంటుంది అంటే. గెలవం కదరా భయ్, ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు ఓట్లు దీనికంటే, లేదు అన్న అదన్నా ఇదన్నా. సో చూడండి, ఇదిగో ఈ నెంబర్ ఓట్లు వస్తాయని చెప్పిన నేను, అదే నెంబర్ వచ్చినాయి. సరే, ఇంకొక విషయము, ఇండస్ట్రీలో హీరోయిన్లతోటి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, మీరున్నప్పుడు ఉండేనా, అంతకుముందుకు ఉండేనా, ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఈ కమిట్మెంట్లు ఇవన్నీ నేను బోగస్ అన్నాను కానీ ఉంటుంది, ఉండే చోట ఉంటుంది. ఇప్పుడు మాకు చెప్తుంటారు, మా సినిమాలో చెప్తుంటారు, మీ ఛానల్లో వచ్చే అమ్మాయిలని మీరు అడుగుతారంట కదా. అడిగినరా ఎప్పుడన్నా? మీరు మమ్మల్ని అడుగుతారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, చెప్పండి, సమాధానం చెప్పండి. అవునా? లేదు అట్లా మేము లేదు. సరే, ప్రశ్న బాగుంది కానీ కాదు, ప్రశ్న కాదు, సింపుల్, అనవసరం. అంటే దానికి ఇది కాదు, మనం మాట్లాడతాం కాదు. కానీ డెఫినెట్గా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకోవటం అన్ని చోట్ల ఉంది. మై పాయింట్ ఈస్ దట్, నాట్ దట్ సినిమాల్లోనే ఉందని నేను అన్నాను. సినిమాల్లోనూ ఉంది, బయట ఉంది, ఎవ్రీవేర్. బట్ సినిమాల్లో ఎక్కువ ఉంది? లేదు, సినిమాల్లో ఎక్కువ లేదు. అన్ని చోట్ల ఎంత ఉందో అక్కడ అంతే ఉంది, ఎక్కువ లేదు. మరి సినిమాలు ఏంటంటే మనకు పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం చెప్తూ ఉంటాం. ఒకసారి చెప్తే అవుతుంది. మీ ఛానల్లో ఉంది అని నేను చెప్తే అవుతుందా? నేను నాకు చాలా ఛానల్ నుంచి అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మా ఛానల్లో మా చైర్మన్ గారు ఇట్లా చేస్తున్నాడండి, మా ఎండి గారు ఇట్లా చేస్తున్నాడని చెప్పినవాడు చాలామంది ఉన్నారు నాకు. సో అవన్నీ నడుస్తూ ఉంటాయి. నడుస్తున్నాయంటే మనం ఏం చెప్తాం, ఏం చేయగలం, ఎంతవరకు ఆపగలం? సో ఇప్పుడు చట్టాలు వచ్చినాయి, ప్రతి దగ్గర మనం ఐసీ ఏదో పెట్టమంటున్నారు, పెట్టాలి. పెడితే కంప్లైంట్లు ఎవరు? వీళ్ళు లేనప్పుడు కంప్లైంట్ ఇస్తారు, పెడితే ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఇది బట్ అంటే మారుతున్న సమాజంలో, అంటే ఇప్పుడు ఇదంతా వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మీటూ మూమెంట్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా కొంతవరకు తగ్గింది. కొంతవరకు, కొంత పర్సంటేజ్ తగ్గింది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా తగ్గింది. బయటది పెద్ద పబ్లిసిటీ చేయకపోయినా బయట కూడా తగ్గింది. అండ్ పోయింది ఇప్పుడు ఇంతకు ముందున్న ఇది చాలా వరకు తగ్గుతూ వస్తుంది.
బట్ ఎంత తగ్గుతుంది 100% తగ్గుతుందో తగ్గదా అనేది మనకి తెలియదు. అంటే కమిట్మెంట్ ఇస్తే మంచి ఆఫర్లు వస్తాయి, మంచిగా అవి రావండి, ఉంటాయి. బోగస్ అండి, బోగస్. కమిట్మెంట్ ఇస్తే ఆఫర్ వస్తుంది అనేది బోగస్. టాలెంట్ ఉంటేనే నీకు వస్తుంది. అంటే మన ఆశకు మనం వెళ్ళి లోబడుతున్నాం. లోబడకూడదు, తప్పది. ఎందుకు లోబడాలి? వీడుగా నిజంగా నాకు టాలెంట్ ఉంటే వాడికి లొంగకపోయినా కానీ వీడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు. కాకపోతే అట్లా పోయిన కొంతమంది, చాలా మంది తర్వాత బయట ఒక అంటే ఫేస్ మంచిగా అయిన తర్వాత, ఐ మీన్ ఎలివేట్ అయిన తర్వాత హీరోయిన్స్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే, వాళ్ళు స్టార్టింగ్లో ఒక వ్యక్తి అడిగినప్పుడు వాళ్ళు నిరాకరించి వాళ్ళ టాలెంట్ మీద నిలబడి సత్తా ఉంది మాకు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళకి అవి రాకుండా, అవకాశాలు రాకుండా చేసినటువంటి సందర్భాలు చాలా మంది ఫేస్ చేసినట్టు. చేయలేరు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఒక ప్రయత్నం చేశాను, నాకు ఎవరిలో ఇవ్వలేదు. నాలో అందం ఉండి నాలో టాలెంట్ ఉంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు వినరండి, నాకు. ఎందుకంటే సినిమా డబ్బులతో సంబంధించింది కదా, మనకి పైసలు వస్తాయంటే ఎవరికి చేదు. సో నా ఫేస్ నచ్చి నేను చేస్తే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరు చెప్పినా వినర్ చేసుకుంటారు. సో ఇది ఊరికే మాటలు చెప్తా ఉంటారు, అది కాదు వీడుదని. అంతమించి వేరు సార్. ఇప్పుడు దాదాపు ఒక 40 minutes ఇంటర్వ్యూ జరిగిందని అనుకుంటున్నా. దీంట్లో భరద్వాజ్ గారు అన్ని నిజాలే చెప్పారా, అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అన్ని నిజాలే చెప్పాను. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి? అబద్ధం ఆడితే నాకు ఏమన్నా వస్తుందా? రాదు. మరి దీన్ని ఏమన్నా లాభం, ఇంత పిసర్ లాభం ఉంటుందా? రాదని నేను అనుకుంటున్నా. అబద్ధం ఆడితే నాకు రాదు, రాదే అని అనుకుంటున్నా. ఫస్ట్ మీరు పైసలు ఇస్తే నేను రాలేదు ఇక్కడికి, ఏదో మీరు పిలిస్తే వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చిందే లాభం లేదు, ఇక్కడ అబద్ధం ఆడితే అంతకంటే లాభం లేదు నాకు. ఏముంటుంది దీంట్లో అబద్ధం ఆడటానికి? నాకు తెలిసింది అన్ని నిజాలే చెప్పాను. నిజాలే కదా, నిజం తప్ప మాట్లాడాను. నాకు నేను సార్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఉన్నంతలో నాకు తెలిసిందే నేను చెప్తాను అనుకున్నందుకే మీరు పిలుస్తారు. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ దట్ పాపులర్. ఇవాళ నేను సినిమాల్లో లేను, రాజకీయాల్లో లేను, ఎక్కడ లేను. 10 ఏళ్ల నుంచి నేను నా సామాన్యమైన నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. బట్ స్టిల్ మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా పిలిచి నాతో మాట్లాడుతున్నారంటే నేను అబద్ధాలు ఆడతానో లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటే మీరు పిలవరు కదా. అవును, మీరు పిలిచారంటేనే. అంటే నా మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటుంది ఏంటి అంటే, మీరు అన్ని నిజాలే చెప్పుంటారు అని అనుకున్నా. బట్ ఎక్కడన్నా అయి ఉండొచ్చు అని అన్న సందర్భంలో మీరు మళ్ళీ ఇలా చెప్పిన క్రాంతి అని మళ్ళీ చెప్తారేమని చెప్పేసి ఆ ప్రశ్న అడిగిన. అవసరం లేదు, అది కూడా ఇంటర్వ్యూలో భాగంగా ఒక ప్రశ్న లాగానే అడిగిన. అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఇందాక మీరు అమ్మాయిల సంగతి అడిగారు. అవును, అమ్మాయిల సంగతి అడిగితే దాన్ని నేను కవర్ చేసుకుంటానికి అది లేదు అని చెప్పొచ్చు. 100% ఉంది, అన్ని చోట్ల ఉంది అనేది నా పాయింట్ తప్ప లేదు అని నేను అంటున్నాను. ఇటువంటి కొంత ఏంటంటే టు సేఫ్ గార్డ్ మై ఓన్ ఇండస్ట్రీ, ఇప్పుడు నేను దాంట్లో ఉన్నా లేకపోయినా కొంతవరకు. ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని నేను అడిగా మీ దగ్గర ఉందా అంటే మీరు లేదన్నారు. మీరు లేదనేది మనస్ఫూర్తిగా చెప్పండి. లేదా మీ ఛానల్ అని కాదు, బయట ప్రతి చోట ఉంది ఇది. సో మనని మనం కవర్ చేసుకోవడానికి లేదండి అంటాం. బట్ నిజంగా ఏంటంటే కొంతవరకు ఉంది, అన్ని చోట్ల ఉంది ఇది. నేను ఉద్యోగం చేశా, గవర్నమెంట్ ఉద్యోగం చేశా, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నాయి, ప్రైవేట్ ఆఫీసుల్లో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాయి, సినిమాల్లో ఉన్నది 100% ఉంది. అయితే అది ఎంత పర్సంటేజ్? సో నిజం చెప్పాలి అంటే ఉంది అనగానే మీ కొట్టాడు ఏమంటాడు, అయితే ఉందా మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ ఖరాబ్ అయిపోయినారు. ఎందుకు ఖరాబ్ అవుతారండి? సో నిజాలు నిజాలే, అబద్ధాలు ఏం లేవు. ఓకే సార్, అంటే ఇప్పుడు పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు తీయట్లేదు, భరద్వాజ్ గారికి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? ఏం లేదమ్మా, ఏదో ఒకటి చెప్తా ఉంటాం. ఇట్లా మీ బట్టలే పిలిస్తే ఏదో మాట్లాడతాం, లేకపోతే ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. సినిమా వాళ్ళు ఎవరో వచ్చి 2 రోజులకు స్టోరీలు చెప్తా ఉంటారు, ఎవరో ఒకళ్ళు వచ్చి వింటూ ఉంటాం. నాకు వద్దయ్యా అంటే కూడా చెప్తారు. సరే ఎవరికైనా చెప్పండి సార్ అంటారు, లేకపోతే బాగుందో బాగాలేదో చెప్పండి సార్ అంటారు. సో టైంపాస్ అయితే పిల్లలు వస్తా పోతా ఉంటారు, నడుస్తుంది. డబ్బులు సార్ ఎట్లా ఉన్నాయా? చాలా ఉన్నాయా? ఇప్పుడు డబ్బులు ఎందుకు, తినటానికే కదా. ఎంతకాలం నాకు మా వాడికి ఎంత 10-15 వేలు ఉంటే సరిపోతుంది. నెలకు 10-15 వేలు ఎక్కువ అయిపోతుంది, మస్తు అయిపోతుంది. ఉండేది ఎక్కడ సార్? మోకిలాలో అంటే తక్కువ ఖర్చులోనే ఉంటారు అన్నట్టు, అంతేనా?